జూన్ 15వ తేదీ నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం కానుంది. అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి నేపథ్యంలో బూ బూత్ లెవెల్ అధికారుల మీద ఒత్తిడి పెరిగిందని చెప్పి, అయితే అనారోగ్యంతో బాధపడుతున్నాను, కొంతకాలం సెలవు ఇవ్వండి, లేదా నాకు దగ్గరలో వేరే ఆల్టర్నేటివ్ వర్క్ చూయించండి అని చెప్పి బిఎల్ఓ అహ్మద్ హుసేన్ ఏదైతే రిప్రజెంటేషన్ చేశాడో దానిపైన కన్సిడర్ చేయకుండా కొంతమంది రెవెన్యూ అధికారులు వేధించారని చెప్పి ఇవాళ ఆ, పాల్పడినటువంటి ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ సార్, చెప్పండి సార్, ఎందుకు బిఎల్ఓ స్థాయి అధికారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి? సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ మ్యాపింగ్ పైన ఇప్పటికే గత కొన్ని నెలలుగా మేము చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ మ్యాపింగ్ కర్నూలు అర్బన్లో దాదాపు 67% దాకా రీచ్ చేయడం జరిగింది సార్. అయితే ఇటీవల కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు మరీ ఒత్తిడి పెట్టి, టార్గెట్లు పెట్టి, సమయపాలన లేకుండా టీసీలు తీసుకుంటూ, సమయపాలన లేకుండా మీటింగులు కండక్ట్ చేస్తూ మా బిఎల్ఓల పైన పూర్తి స్థాయిలో మానసిక క్షోభకు గురయ్యేలా సార్ గారి యొక్క పనితీరు ఉంది సార్. అందువల్ల అలాంటి తరుణంలోనే మా మిత్రుడు బిఎల్ఓ విఆర్ఓ మహమ్మద్ హుసేన్ గారు ఈ యొక్క తన క్షోభను, అంటే ఇదివరకైనా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా వెన్నుముక ఆపరేషన్ చేసుకొని నడవలేని స్థితిలో ఉంటే గత 6 నెలలుగా, గతంలో కూడా 6 నెలలుగా ఆయన సెలవులపై కూడా వెళ్ళారు. అయితే కుటుంబ జీవనాన్ని గడిపేందుకు జీతం, డబ్బులు అవసరం కాబట్టి మళ్ళీ ఉద్యోగానికి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే జాబ్ చాట్లో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థకు సంబంధించినటువంటి విధులతో పాటు అదనంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఏదైతే ఉందో ఆ విధులను కూడా చేయాలని చెప్పేసి కర్నూలు నియోజకవర్గ ఎన్నికల అధికారులు ఆయనకు ఆర్డర్ వేయడం జరిగింది. దీనిపైన అసోసియేషన్గా ఆయన తీసుకెళ్ళి కన్సల్ట్ ఎన్నికల ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా విధులు చేసే పరిస్థితిలో ఇబ్బందిగా ఉంది, ఈయనకు కన్సిడర్ చేయండి అని చెప్పేసి. యాక్చువల్గా నామ్స్ ప్రకారం అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క ఎన్నికల నిర్వహణ అనేది ఎస్ఐఆర్ మ్యాపింగ్ అనేది ప్రభుత్వానికి చెందినటువంటి 14 శాఖలలో సంబంధించిన అధికారులను నియమించాలని చెప్పేసి ఆర్డర్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులతో మాత్రమే ఈ యొక్క ఎస్ఐఆర్ మ్యాపింగ్ను ఈ సంబంధిత అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ మాకు ప్రభుత్వం నిర్వహించినటువంటి విధులు నిర్వహించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేనప్పటికీ, అయితే ఇలాంటి మానసిక క్షోభకు గురి చేశారు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అనారోగ్యంగా ఉన్న వారిని కన్సిడర్ చేయమని చెప్పేసి, అలాంటి వాళ్ళు కన్సిడర్ చేసింటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యేది కాదు. నిజంగా ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు కేవలం ఈ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్ విధుల నుంచి ఆయనను మినహాయింపు ఇచ్చి ఉంటే ఇవాళ ఆయన బతికి ఉండేవాడు. అంటే మీరు చెప్పండి, గతంలో ఇట్లా వేధించుతూ ఉన్నారు, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి అసోసియేషన్కి ఎప్పుడన్నా విన్నవించుకున్నారా? పోనీ ఎప్పుడన్నా మీ అసోసియేషన్గా ఆ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ విషయంపైనే మా దృష్టి తీసుకొస్తే మా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ గారితో వెళ్ళి సంబంధిత ఎన్నికల అధికారితో కూడా చర్చించడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొన్ని రోజుల్లో మేము ఈ యొక్క బిఎల్ఓ డ్యూటీని మారుస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండింది. అయితే అధికారులు మాత్రం ఆయనకు ఆ యొక్క బిఎల్ఓ విధుల నుంచి మినహాయింపు జరగలేదు. సో దానికి తోడుగా 2 రోజుల నుంచి జరిగినటువంటి టీసీ ఫిజికల్ మీటింగ్ వల్ల బాగా స్ట్రెస్కి గురై, ఎందుకంటే ఆయన సెలవుల్లో వచ్చినప్పటి నుంచి, అంటే సెలవులు అయిపోయిన తర్వాత విధుల్లోకి జాయిన్ అయినప్పుడు అక్కడ ఆయన విధులు నిర్వహించేటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ మెంబర్ ఏదైతే ఉందో ఆ బిఎల్ఓలో కేవలం 13% ఉండింది. అట్లాంటిది ఆయన అలాంటి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 50% రీచ్ అవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క ప్రెజర్ ఉండడం చేతనే మేమైతే ఆయన ఆరోగ్య మా దృష్టి తీసుకొస్తే మేము సంబంధిత ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ గారికి విన్నవించడం కూడా జరిగింది. అయితే ఆయన నుంచి ఎలాంటి ఈ యొక్క ఫలితం అయితే లభించలేదు. ఆ ఫలితం లభించలేదు కాబట్టి ఈరోజు ఆయన మృతి చెందడం జరిగింది. అంటే మీరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విఆర్ఓలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఇంకో ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్గా ఇలాంటి సంఘటన చెప్పుకోవడానికి కూడా బాధాకరణం. ఎందుకంటే బతికి ఉన్నంత వరకు మన కుటుంబానికి మనం భరోసా ఉంటాం, కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగమో ఇంకోటో భరోసా ఉండదు. దయచేసి విఆర్ఓలు అయితేనేమి, బిఎల్ఓలు అయితేనేమి, పని ఒత్తిడి ఉంటే సంబంధిత ఉన్నతాధికారుల దగ్గర మా దృష్టి తీసుకొచ్చిన మేము ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ యొక్క పని ఒత్తిడిని మరి తగ్గించేలాగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. కానీ దయచేసి ఇలాంటి ఈ యొక్క
పాల్పడవద్దని నేను మనసారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది అధికారులు కావాలని పని కట్టుకొని వేధించేటువంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అలాంటి వారికి ఒకటే చెప్తున్నాం సార్, మేము కింద స్థాయి ఉద్యోగులైనా, పై స్థాయి ఉద్యోగులైనా ఎవరి ప్రెజర్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రెజర్‌ని బెట్టి మరీ మా జీవితాల్ని చెలగాటమనేటువంటి విధానాలకు మాత్రం స్వస్తి పలకండి. ఎందుకంటే మేము మా వెనకాల మాకు కుటుంబం ఉంటది సార్. ఈరోజు ఎందుకంటే ఆ బాధ ఎంత ఉందంటే ఇప్పటికే ముగ్గురు వీఆర్‌ఓలు చనిపోయినారు సార్ ఈ కర్నూలులో. అది వాళ్ళ ప్రెషర్ ఎట్లుంటదంటే సార్, ఎంత ధైర్యం ఉన్నా గూడా ఆ ధైర్యాన్ని కోల్పోయే వచ్చింటేనే సార్ ఆయన చనిపోయిండేది. లేకుంటే అంత ఈజీగా చనిపోడు సార్. కాబట్టి మేము చెప్పేది అంటే ఉద్యోగం చేయించుకోండి గానీ, మా మానసికాన్ని దెబ్బతీస్తూ మమ్మల్ని మా మనసాన్ని అంటే మృతి చెందాలి అనేటువంటి అంశాన్ని మా మా మదిలోకి రానించేంత వరకు మీరు తీసుకురావద్దని వేడుకుంటున్నా సార్. మొత్తంగా చెప్తున్నాం, మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పని ఒత్తిడి తగ్గించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఎప్పటికీ వేధింపులకు గురి చేస్తూ ఉంటే చూస్తూ సహించేటువంటి ప్రసక్తి లేదు. అలాంటి వీఆర్ఓలు ఎవరైనా పని ఒత్తిడి ఉందంటే మా దృష్టికి తీసుకురండి, అధికారులతో మాట్లాడదాం, న్యాయబద్ధంగా పోరాడదామని యూనియన్ నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడి చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివ్, కర్నూలు.